హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. మీరందరూ బాగున్నారా? ఈరోజైతే నేను నేతితో చేసిన కాకరకాయ కారం చేయబోతున్నామండి. యాక్చువల్లీ ఆల్రెడీ కాకరకాయ నేనైతే ఉడకపెట్టేసి పక్కన ఉంచామండి. కాకరకాయలో చీలిక పెట్టేసుకొని కొంచెం పెరుగు, తర్వాత ఇంకా ఏంటంటే ఉప్పు, పసుపు వేసేసుకొని కొంచెం చింతపండు పేస్ట్ కూడా వేసేసుకొని ఉడకబెట్టి పక్కన ఉంచాము. ఈ లోపల ఏం చేస్తున్నానంటే బాండీలోకి వేరుశనగళ్ళు ఫస్ట్ కొద్దిగా తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వేయించాలండి. అది సగం వేగిన తర్వాత అందులోకి ఎండుమిరపకాయలు, ధనియాలు వేసేసుకొని బాగా వేపాలండి. అది వేపుతూ ఉండగానే అందులోకి నేనేం చేస్తున్నానంటే జీలకర్ర, నువ్వులు అన్నీ వేసుకొని మాడిపోకుండా అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్లోనే వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వేపుకోవాలండి. పెట్టేసుకొని వేపుకొని మళ్ళీ మనం దానికి ఇప్పుడు ఏం చేయాలంటే పొడి కొట్టాలండి. తర్వాత నేను ఇంకా అదే ప్యాన్లోకి ఏం చేశానంటే ఒక 2-3 రబ్బలు కరివేపాకు కూడా తీసుకొని ఫ్రై చేస్తున్నామండి. ఎందుకంటే ఆ కరివేపాకు కూడా అందులో వేసేస్తాము. చాలా కరివేపాకు తినడం చాలా మంచిదండి. చాలా అంటే మనకు అవసరానికి తగ్గట్టుగా తింటే చాలా మంచిదన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుందండి. ఇది కూడా తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం పొడి కొడతామండి ఇప్పుడు దీన్నే. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలే కానీ కొంచెం చెప్తానండి. మనం ప్రతి కూర వండుకున్నప్పుడు అసలు ఆ కూరలో మనం ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత వైటమిన్స్ ఉన్నాయనేది మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉండారు, చిన్నవాళ్ళు ఉండారు. అందరికి సరిపడే ఉన్న అన్నీ వెళ్తున్నాయనేది మనం వంట చేసే వాళ్ళ బాధ్యతే అనమాట వాళ్ళ ఫుడ్లోకి. ఇప్పుడు మనం కాకరకాయ తీసుకుంటే దానికి చాలా మంచి గుణాలు. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, షుగర్నే తగ్గిస్తుంది. దానిలో యాంటీ క్యాన్సర్ సెల్ ఫైటింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. లివర్ ఫంక్షన్ బాగా ప్రొటెక్షన్ది స్ట్రెంగ్థనింగ్ చేసేది ఉన్నాయన్నమాట. ఇప్పుడు సెసమీ సీడ్ తీసుకున్నాం అనుకోండి, అంటే నువ్వులు చాలా మంచి హెల్దీ ఫ్యాట్ అండి. ప్రోటీన్ ఉంటున్నాయి, అందులో వైటమిన్స్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మన ఇప్పుడు గ్రౌండ్ నట్ వేరుశనగలు తీసుకున్నా కూడా అండి అందులో కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, హార్ట్ డిసీజ్ని తగ్గిస్తుంది, అన్నీ చేస్తున్నారనమాట. ఇప్పుడు నేను అదే ఆ మిశ్రితం అన్నీ తీసుకున్నాం కదండి, అదన్నీ మిక్సీలో వెల్లుల్లిపాయలు కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఉప్పు వేసుకొని నేను ఏం చేశానంటే మిక్సీ కొట్టేసామండి. బాగా మెత్తగా పౌడర్ చేయకూడదండి, కొంచెం మనకి తగలాలన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, నేను తీసుకున్న కాకరకాయ లోపల నుంచి ఆ సీడ్స్ని తీసేసి ఈ పౌడర్ అనేది దాని లోపల్లో పెట్టేసుకొని నెయ్యి వేసేసి నేతిలో ఫ్రై చేస్తున్నారనమాట. ఇది మీకు కనిపిస్తుందండి. ఇది నేతిలో ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మేము ఎప్పుడు నేతిలో ఫ్రై చేసుకొని మాకు ఇది చాలా ఎక్కువ కాదండి, అంటే ఆల్రెడీ ఇది మనకి వేడి ఉడకబెట్టాము కదండి, ఇంకా లైట్ ఫ్రై అయితే చాలు. సో ఆల్రెడీ హాఫ్ ఆఫ్ అంటే మీరు చూస్తున్నారు కదా, 7-8 కాయలే ఉన్నాయన్నమాట, ఎక్కువ కూడా లేదు. లో ఫ్లేమ్లో వేసుకొని అటు ఇటు తిప్పి మనం ఇది వేపుకోవాలన్నమాట. తర్వాత ఎప్పటికైనా కొంత పొడి మిగిలిపోయి ఉండదు, అది మనం లాస్ట్లో ఇందులో పైన వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ఏం చేస్తానంటే మళ్ళీ కొద్దిగా కరివేపాకు వేస్తామన్నమాట. ఇది ఆల్రెడీ నెయ్యి కాబట్టి అది మనం ఏంటంటే ఇంకో వేరే బాండి తీసేసుకొని అందులో చేయవసరం లేదు, అందులోకి ఆ పొడి స్ప్రింకిల్ చేసి వేసేసుకోవచ్చండి. ఇది చాలా మంచి కూర అండి. ఎప్పుడైనా మీకు జ్వరం ఉన్నప్పుడు కానీ, ఎప్పుడైనా మీకు బాగలేనప్పుడు కానీ, రసంతో కానీ, పప్పుచారుతో కానీ, లేకపోతే పప్పు కూరలతో కానీ చాలా ఎమ్మీ టేస్ట్ ఉంటుందండి. ఇది మా ఇంట్లో అందరికి ఇష్టం, చిన్న పిల్లలు కూడా తింటారండి. మీరు ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్ చూసేసుకొని మీరు అందరు తినాలండి. అన్ని కూరలు నాన్ వెజ్ కూర టేస్ట్ లాగా రావాలంటే అవదు కదండి. మన ఆరోగ్యమే ముఖ్యమండి. మన ఆరోగ్యం మంచిగా ఉందనుకోండి, మంచిగానే ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.